జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు తన విమర్శల పరంపర కంటిన్యూ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటికే వివిధ అంశాల మీద వివిధ సందర్భాల్లో తాను రిటైర్ అయిన తర్వాత విమర్శలు చేసినటువంటి ఈ మాజీ సిజేఐ సార్ తాజాగా విజయనగరంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో సతీ సమేత వాళ్ళ భార్య గారితో కలిసి పాల్గొని మళ్ళీ గత జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న జగన్ గారి హయాంలో తీసుకున్న ఒక నిర్ణయం మీద మళ్ళీ విమర్శలు కంటిన్యూ చేశారు. సార్ ఏమంటారు అంటే, ఎన్వి రమణ సార్, కమ్మనైన అమ్మ భాష నుండే మెదడు చురుగ్గా పనిచేస్తుంది, కమ్మనైన అమ్మ భాష వల్లనే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇది చాలా పరిశోధనల్లో బయటపడింది. అమ్మ భాష ఎదుగుదలకు ప్రధాన ఉపయోగం. కమ్మనైన అమ్మ భాషలో చదువుకొని చంద్రబాబు నాయుడు గారు అయినా, వెంకయ్య నాయుడు గారు అయినా, నరేంద్ర మోదీ గారు అయినా కూడా ఆ స్థాయికి ఎదిగారు. వాళ్ళు కమ్మనైన అమ్మ భాషలో నేర్చుకుంటేనే ఆ విధంగా అని గత ప్రభుత్వ పాలకులు ఇంగ్లీష్ మీడియం విద్య నేర్పించాలి బలవంతంగానే అని చెప్పి వాళ్ళు ఎలా ఆలోచన చేశారో నాకైతే అర్థం కాలేదు. అమ్మ భాషలో నైపుణ్యం సాధించలేని వాళ్ళు వేరే భాషలో ఏ విధంగా నైపుణ్యం సాధిస్తారో తెలియట్లేదు. వేరే భాషలో ఏ విధంగా నైపుణ్యం సాధిస్తారో తెలియడం లేదు. అప్పటి వరకు తెలుగు చదువుకొని తెలుగులో పాఠాలు బోధించినటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్న బలంగా ఇంగ్లీష్లో పాఠాలు ఎలా చెప్పగలుగుతారో అర్థం కాదు. బలవంతంగా ఇంగ్లీష్ నేర్పించాలనుకోవడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లే, భంగం వాటిల్లేలా ప్రవర్తించినట్లే. వీళ్ళ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేస్తే అప్పటి ప్రభుత్వం వెళ్ళి నేరుగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. కానీ ఇప్పటి ప్రభుత్వం, అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఆ పిటిషన్ని తెలుగును కాపాడుకోవాలి, తెలుగును సంరక్షించుకోవాలి, తెలుగులోనే చదువుకోవాలి, అలా చదివితేనే పైకి ఎదుగుతారు, తెలుగును గౌరవించే వాళ్ళను, తెలుగును కాపాడే వాళ్ళను మనం గౌరవిస్తే చాలు, తెలుగును కాపాడే వాళ్ళను, తెలుగును గౌరవించే వాళ్ళను మనం కాపాడితే మనం దానికి గర్వంగా ఫీల్ అవ్వచ్చు అని చెప్పి మొత్తం మీద కమ్మనైన భాష అయితేనే మెదడు చురుగ్గా పనిచేస్తుంది, చాలా నివేదికలు కూడా ఇది స్పష్టం చేశాయి అని చెప్పి గౌరవనీయులైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ సార్ అయితే వ్యాఖ్యలు చేశారు.